రైతు రుణమాఫీ అమలుకు రేవంత్ సర్కార్ ఇప్పటికే సిద్ధమైంది. ఇక రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తామని తీర్మానించింది రేవంత్ సర్కార్. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలుపై విధి విధానాలు అధికారికంగా ఆమోదించనున్నారు. అలాగే రాబోయే 5 సంవత్సరాలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలి అనే దానిపై కూడా కేబినెట్లో చర్చలు జరగనున్నాయి. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ ఇప్పుడే కసరత్తులు ప్రారంభించారు. ఇక ఆగస్టు 15 రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు ఈ కసరత్తులు ఇప్పటికే మొదలు పెట్టారు. ఇక రుణమాఫీకి సంబంధించి వివరాలు అధికారులు ఇప్పటికీ సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేస్తామని రేవంత్ పలు ప్రాంతాల్లో కూడా హామీ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి ప్రాథమికంగా కసరత్తులు మొదలు పెట్టారు. ఇది ఇలా ఉంటే 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా రైతులు తీసుకున్న రుణమాఫీలను చేస్తామంటూ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. ఈ కాలాన్ని పంటల రుణమాఫీ కాలాన్ని ప్రభుత్వం నిర్దేశించి రైతుల రుణమాఫీకి సంబంధించి సమాచారం కోసం బ్యాంకులలో కూడా చర్చించనుంది. ఇక ఈ దిశలోనే రుణమాఫీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తులు చేపడుతుంది. అమలు మార్గదర్శకత్వంపై అధికారులు ఇప్పటికే సూత్రప్రదంగా మార్గాలు తీసుకుంటున్నారు. ఇక దీనిపై ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశాల్లో చర్చించి అధికారులు ఆమోదం చేయనున్నారు. ఇక రుణమాఫీ చేసినప్పటికీ కుటుంబంలోని ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుందా అనే అంశంపై కూడా స్పష్టత చేయాల్సి ఉంది. ఇక తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రైతులు తాత్కాలికంగా రుణమాఫీ నిధులను నివేదిత చేయించి ఆ కార్యక్రమాలు నిర్దేశం చేయాల్సి ఉంది. ఇక ప్రభుత్వంలోని కొన్ని శాఖల నుంచి కార్పొరేషన్ తీసుకొని ఆ మొత్తం చెల్లింపు కూడా నిర్ణయం జరిగేలా తీసుకుంటుంది. ఇక కొందరు రైతులు బ్యాంకులో తీసుకున్న రుణమాఫీకి రెవెన్యూ జనరేట్ చేయలేదు. మరి వారికి మాఫీ వస్తుందా అన్న దానిపై కూడా చూడాల్సి ఉంది. ఇక ఈ దశగానే బ్యాంకులలో వ్యవసాయ ఆర్థిక ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ఇక రుణమాఫీ అమల్లో ఎక్కువ మందికి లబ్ధి జరిగేలా నిర్ణయం ఉండాలని రేవంత్ భావిస్తున్నారు. ఇక దీంతో ప్రభుత్వం ప్రకటించే విధి విధానాలపై ఆసక్తి చూపిస్తున్నారు ప్రజలు.